హరే కృష్ణ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మై డివైన్ స్పేస్. దక్షిణ భారతదేశంలో దసరా నవరాత్రులలో అమ్మవారిని విజయవాడలోని కనకదుర్గమ్మని ఏ అలంకారాల్లో అయితే పూజిస్తారో అలాగే పూజిస్తాం. కానీ ఉత్తరాది రాష్ట్రాల్లో అమ్మవారిని నవదుర్గలుగా పూజిస్తారు. నవదుర్గలకి సంబంధించిన మంత్రాలు పఠించి నైవేద్యాలు సమర్పించి వాటికి సంబంధించిన రంగుల వస్త్రాలను కూడా ధరిస్తారు. అలాగే ఈ నవరాత్రుల్లో మూలాధార చక్రం నుంచి సహస్రార చక్రం వరకు జాగృతం చేయడానికి ఏ రోజుకి సంబంధించిన నవదుర్గ మూలమంత్రాన్ని ఆ రోజు పఠించి ధ్యానం చేస్తారు. అమ్మవారిని ఈ సమయంలో పూజించడం వల్ల తేలిగ్గా ప్రసన్నం అవుతారు. అందుకే వాళ్ళు ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోరు. అలాగే మనం కూడా అమ్మవారిని ఈ నవదుర్గల రూపంలో పూజించవచ్చు. శ్రీశైలంలోని భ్రమరాంబికాదేవికి నవదుర్గ అలంకారాలు చేసి నవదుర్గలుగా పూజిస్తారు. అమ్మవారిని ఈ నవరాత్రి సమయాల్లో ఎలా పూజించినా మంచిదే. ఇప్పుడు అమ్మవారిని నవదుర్గల రూపంలో ఎలా పూజించాలి, ఏ నైవేద్యాలు సమర్పించాలి, ఏ రంగు వస్త్రాలు ధరించాలి, ఏ మంత్రాలు పఠించాలో ఇప్పుడు చూద్దాం. అంతకంటే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు మీకు రాబోయే వీడియోస్ అన్నీ నోటిఫికేషన్లో వస్తాయి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. నవరాత్రులలో మొదటి రోజు దుర్గాదేవిని శైలపుత్రీదేవి రూపంలో పూజిస్తారు. ఈరోజు అమ్మవారికి నారింజ రంగు చీరను సమర్పిస్తారు. నైవేద్యంగా నెయ్యిని కట్టె పొంగల్ని సమర్పిస్తారు. ఈరోజు శైలపుత్రీదేవి శ్లోకాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు పఠించండి. ఈరోజు అమ్మవారిని ఈ శైలపుత్రీదేవి రూపంలో పూజించడం వల్ల ధర్మబద్ధమైన కోరికలు ఏమైనా ఉంటే తీరుతాయి. నవరాత్రులలో రెండవ రోజు దుర్గాదేవిని శ్రీ బ్రహ్మచారిణి రూపంలో పూజిస్తారు. పరమశివుని కోసం తపస్సుకు వెళ్తున్నప్పుడు అమ్మవారిని ఈ రూపంలో పిలుస్తారు. ఈరోజు అమ్మవారికి తెల్లని వస్త్రాన్ని సమర్పిస్తారు. నైవేద్యంగా పంచదార, పులిహోర సమర్పిస్తారు. ఈరోజు అమ్మవారి శ్లోకాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు పఠించండి. ఈరోజు అమ్మవారిని బ్రహ్మచారిణి రూపంలో పూజించడం వల్ల మనకి పూజలోని భక్తిని పెంచుతుంది, అలాగే పట్టుదలను కూడా ఇస్తుంది. నవరాత్రులలో మూడవ రోజు దుర్గాదేవిని చంద్రఘంటాదేవి రూపంలో పూజిస్తారు. ఈరోజు అమ్మవారికి బూడిద రంగు చీరను సమర్పిస్తారు. నైవేద్యంగా పాలు, కొబ్బరన్నం సమర్పిస్తారు. ఈరోజు చంద్రఘంటాదేవి శ్లోకాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు పఠించండి. ఈరోజు అమ్మవారిని ఈ రూపంలో పూజించడం వల్ల మానసిక సమస్యలు ఏమైనా ఉంటే దూరం అవుతాయి. అలాగే దుష్టశక్తుల నుండి కూడా రక్షణ లభిస్తుంది. నవరాత్రుల్లో నాలుగవ రోజు అమ్మవారిని కూష్మాండాదేవి రూపంలో పూజిస్తారు. ఈరోజు అమ్మవారికి పసుపు లేదా నారింజ రంగు చీరను సమర్పిస్తారు. నైవేద్యంగా తేనె ఇంకా చిల్లుగారెలు సమర్పిస్తారు. ఈరోజు కూష్మాండాదేవి శ్లోకాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు పఠించండి. ఈరోజు దుర్గాదేవిని కూష్మాండాదేవి రూపంలో పూజించడం వల్ల దీర్ఘకాలిక రోగాలు ఏమైనా ఉంటే వాటి నుండి ఉపశమనం లభిస్తుంది. నవరాత్రుల్లో ఐదవ రోజు దుర్గాదేవిని స్కందమాతాదేవి రూపంలో పూజిస్తారు. ఈరోజు అమ్మవారికి తెల్లని చీరను సమర్పిస్తారు. నైవేద్యంగా పళ్ళు, పెరుగన్నం సమర్పిస్తారు. ఈరోజు స్కందమాతాదేవి శ్లోకాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు పఠించడానికి ప్రయత్నం చేయండి. ఈరోజు అమ్మవారిని ఈ రూపంలో పూజించడం వల్ల సుఖశాంతులు లభిస్తాయి. నవరాత్రుల్లో ఆరవ రోజు దుర్గాదేవిని శ్రీ కాత్యాయనీదేవి రూపంలో పూజిస్తారు. ఈరోజు అమ్మవారికి ఎరుపు రంగు చీరను సమర్పిస్తారు. నైవేద్యంగా బెల్లం, తీపి పొంగల్ని సమర్పిస్తారు. ఈరోజు అమ్మవారి శ్లోకాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు పఠించడానికి ప్రయత్నించండి. ఈరోజు దుర్గాదేవిని కాత్యాయనీదేవి రూపంలో పూజించడం వల్ల శీఘ్ర వివాహం జరుగుతుంది. అలాగే కోరుకున్న జీవిత భాగస్వామి లభిస్తాడు. నవరాత్రుల్లో ఏడవ రోజు దుర్గాదేవిని శ్రీ కాళరాత్రిదేవి రూపంలో పూజిస్తారు. ఈరోజు అమ్మవారికి నీలం రంగు చీరను సమర్పిస్తారు. నైవేద్యంగా తీపి పదార్థాలు, శాకాన్నం సమర్పిస్తారు. ఈరోజు అమ్మవారి శ్లోకాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు పఠించడానికి ప్రయత్నించండి. ఈరోజు అమ్మవారిని కాళరాత్రిదేవి రూపంలో పూజించడం వల్ల ఏమైనా గ్రహబాధలుంటే తొలగిపోతాయి. అలాగే దుష్టశక్తుల నుండి రక్షణ లభిస్తుంది. నవరాత్రుల్లో ఎనిమిదవ రోజు దుర్గాదేవిని శ్రీ మహాగౌరీదేవి అవతారంలో పూజిస్తారు. ఈరోజు అమ్మవారికి గులాబీ రంగు చీరను సమర్పిస్తారు.
నైవేద్యంగా కొబ్బరికాయ చక్కెర పొంగలి సమర్పిస్తారు. ఈరోజు అమ్మవారి శ్లోకాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు పఠించడానికి ప్రయత్నించండి. ఈరోజు అమ్మవారిని మహాగౌరి రూపంలో పూజించడం వల్ల అసాధ్యాలన్నీ సుసాధ్యం అవుతాయి. మనసులో ఉన్న కల్మషాలు దూరం అవుతాయి. నవరాత్రుల్లో 9వ రోజు దుర్గాదేవిని శ్రీ సిద్ధిదాత్రీదేవి రూపంలో పూజిస్తారు. ఈరోజు అమ్మవారికి ఊదా రంగు చీరను సమర్పిస్తారు. నైవేద్యంగా నువ్వులు పాయసాన్నం సమర్పిస్తారు. ఈరోజు అమ్మవారి మూలమంత్రాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు పఠించడానికి ప్రయత్నించండి. ఈరోజు అమ్మవారిని సిద్ధిదాత్రి రూపంలో పూజించడం వల్ల అష్టసిద్ధులను ఇస్తుంది. నవరాత్రుల్లో అమ్మవారిని నవదుర్గల రూపంలో ఎలా పూజించాలో ఇప్పుడు చూసాం కదా. అలాగే విజయవాడలో అమ్మవారి అలంకారాల ప్రకారం ఎలా పూజ చేసుకోవాలో నేను ఆల్రెడీ వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేశాను. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసిన ఒక లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. Thank you for watching.